పట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆదివారం పర్యవేక్షించారు. భక్తులకు అవసరం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నర్సీపట్నం నడిబొట్టున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరగడం మన అదృష్టమన్నారు. తిరుపతి నుండి టీటీడీ అధికారులు పూజారులు నర్సీపట్నం చేరుకున్నారని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమం అయ్యే వరకు ఉండి క్రమశిక్షణతో ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు కోరుకుంటున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి కొంతమంది వాలంటీర్లు కూడా నియమించాం. వాలంటీర్లు కూడా అదొక పుణ్యం అండి. తిరుపతి వెళ్ళి చాలామంది సేవ చేసుకుంటున్నారు. అలాంటిది మన నర్సీపట్నం స్వామి గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ సేవ చేసుకోవడం మన అదృష్టం. సేవ చేయడం కూడా అదృష్టమే. మీకు తెలియదు కొన్ని విషయాలు, మాకు తెలుసు. సేవ చేయడానికి కూడా వెళ్ళడానికి కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నించారు. మంది లేడీస్ అయితే మన ఏరియాలో కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, సేవ చేయడానికి వెళ్తుంటారు. అటువంటి అవకాశం ఇవాళ నర్సీపట్నం మనకు వచ్చింది, సేవ చేసుకునే అవకాశం. అంటే అందరూ కూడా వాలంటీర్స్ కూడా పెద్దరికంగా, వాలంటీర్ అంటే పెద్దరికం కాదు, సేవాభావం. రేపు 2-3 గంటలు ఉంటుంది కార్యక్రమం. 2-3 గంటలు కూడా వాలంటీర్స్ అందరూ సేవాభావంతో పనిచేసి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మనందరం తీసుకుంటాం. మీతో పాటు నేను కూడా ఉంటాను, ఉండి కార్యక్రమాన్ని విజయం చేయాలని చెప్పి ప్రతి వారిని కోరుకుంటూ ఇవి అందరూ నర్సీపట్నం టౌనే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా